సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఏసీ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో ప్రప్రథమంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపారు. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సింధూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్ను టచ్ చేశారంటూ మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల కాల పరిమితి ముగియడంతో అమరావతి పేరిట గెజిట్పై కేంద్రాలని కోరాలని కేబినెట్ నిర్ణయించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఏసీ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో ప్రప్రథమంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి వారు ఆమోదం తెలిపారు. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సింధూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్ను టచ్ చేశారంటూ మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల కాల పరిమితి ముగియడంతో అమరావతి పేరిట గెజిట్పై కేంద్రాన్ని కోరాలని కేబినెట్ నిర్ణయించారు.